నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి దేవునిని బతిమాలుకొనెను. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10-21 వచనాలలో నాతాను దావీదుపై 3 అంచెల తీర్పును ప్రకటించాడు. దావీదు ఇంటివారికి సదాకాలం యుద్ధం కలుగుతుంది అని, దావీదు భార్యలు అతని నుండి వేరుపరచబడి బహిరంగంగా అవమానించబడతారు అని, పుట్టిన బిడ్డలు చనిపోతారు అని. అబ్షాలోము ద్వారా 2వ తీర్పు నెరవేరింది. మొదటి తీర్పు 5 భాగాలుగా నెరవేరింది. దావీదు చేసిన పాపముల నుండి తేలికగా తప్పించుకోలేకపోయాడు. దేవుడు ఏర్పరచుకున్న దావీదు బహిరంగంగా పాపం చేశాడు. ఇందువలన దేవుని నుండి నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అన్నటువంటి తీర్పు దిగివచ్చింది. అందుకు దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద పడి ఉండి బిడ్డ కోసం దేవునిని బతిమాలాడు. అతడు తన పాపానికి పశ్చాత్తాపడ్డాడు. కానీ పాపపు పర్యవసానాలతో పోరాడుట ఈ వచనాలలో మనం చూడవచ్చు. దావీదు తన కుమారుని కోసం శక్తినంతా కూడగట్టుకుని ప్రార్థన చేశాడు. కానీ తాను చేసిన ఘోరమైన పాప ఫలితం తాను దేవుని ఉపవాసముండి బతిమాలినా దావీదు మొర అంగీకరించలేదు. సరికదా ప్రతికూలమైన జవాబును ఇచ్చాడు. దానిని విశ్వాసంతో అంగీకరించాడు. దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఉన్న ఆ యోగ్యతను తాను చేసిన పాపం సమయంలో కోల్పోయాడు. కనుకనే ఎంతగా ఉపవాసముండి దేవుని బ్రతిమాలుకున్నా తన కుమారుణ్ణి బ్రతికించుకోలేకపోయాడు. వాని క్రియలకు ప్రతిఫలం ఇస్తానన్న దేవుడు దావీదు పట్ల అదే తీర్పును నెరవేర్చాడు. దేవునికి హృదయానుసారుడైన దావీదు ఎదుట పాపం ఉన్నప్పుడు దాని చేత ఆకర్షించబడి పాపం చేసి దేవుని యొక్క సాన్నిహిత్యం నుండి ఎడబాటు పొందిన కారణాన దేవుని తీర్పుకు గురై తరువాత తనను తాను మరలా దేవునితో సన్నిహిత సహవాసం కోసం, ఆ ప్రేమ పొందుట కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. దేవుని యొక్క కృప, ప్రేమ నిత్యము పొందుకునేటటువంటి యోగ్యతను జీవిత పర్యంతం కాపాడుకోవాలి. ఈ సంఘటన ప్రతి విశ్వాసికి ఒక గుణపాఠం కావాలి. ఆమేన్.